చూసుకుంటే కొత్త సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఏదైతే ఈ 4,970 కోట్లు దగ్గర దగ్గర 4,500 కోట్లు ట్రూ ఆఫ్ ఛార్జీల భారం తప్పించేటట్టుగా చెప్తుంది ప్రజలపైన. రాష్ట్రంలో మరి ఎలా ఉండబోతుంది? గతంలో కరెంట్ ఛార్జీలే కదా ఎప్పుడు కూడా సామాన్యుడికి నిత్యావసర సరుకుల ధరలు కరెంట్ ఛార్జీలు ఎప్పుడు భారంగా ఉంటాయి. మరి ఎలా ఉంది ఈ వాదన చూస్తే మరి నెక్స్ట్ మంత్ ఏ విషయం తెలియదు అంటారా? ఏమోనండి, బోలంత బిల్లు పడుతుంది, కరెంట్ బిల్లు. నిన్న కూడా ఇప్పుడు కూడా కట్టా, నేను అంతే కట్టా. తగ్గుద్ది అంటున్నారు, తగ్గేది లేదు, పెట్టేది లేదు. మరి ఎప్పుడు తగ్గుద్దో ఏంటో మనకు తెలియదు. ఈ నెల నుంచి మొదట 1వ తారీఖు అంటున్నారు కాబట్టి ఈ నెల చూస్తే కానీ అర్థం. ఈ నెల చూడాలి. నిజంగానే ఈ నెల చూస్తే చంద్రబాబు నాయుడు తగ్గినట్టే మనకు చంద్రబాబు నాయుడు గారు. అదే అనుకుంటున్నాం మేము, తగ్గిస్తే మంచిది. మళ్ళాంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళం మేము. ఏమి ఉన్నారో కాదు, చిన్న ఇల్లు ఉంది మాకు, అంతవరకు బాగా బతుకుతున్నాం. కరెంట్ బిల్లే కట్టుకుంటున్నాం. పొద్దు కరెంట్ బిల్లు ఎక్కువ అవుతుంది మనకి. అమరావతి మొదలవడంతోనే పనులు ఏమన్నా మొదలైనట్టు అనిపిస్తున్నాయా సార్? ఎందుకంటే దగ్గర దగ్గర 18 నెలలు. ఎందుకంటే పనులు ఇప్పుడే మొదలవుతున్నాయి అంటున్నారండి. ఇంకా మొదలు అవ్వలేదండి, పనులు అంతా లేవు. ఎక్కడెక్కడ పిల్లలంతా మా ఊళ్ళు కూడా ఖాళీగానే ఉంటున్నారండి. అవుతాయి అంటున్నారు, ప్లాట్లు కొంటున్నారు, అమ్ముతున్నారు, కానీ పనులు ఎవరు చేయించుకోవట్లేదండి. అదే విషయం. ఎక్కడ చూస్తే ప్లాట్లు కొంటున్నారు, అట్లా ఆపేస్తున్నారు. పనులు ఏమి అసలు పనులు కానీ ఏదైనా కానీ టాప్ పని కానీ ఒట్టక పని కానీ ఏమి మా అబ్బాయి ఒట్టక పని చేస్తాడు. ఆ పని కూడా ఆడికి పని ఉంటలా. ఎక్కడ చూసినా ఇట్లాగే ఉందండి. ఎట్లా చేస్తారు మరి నాయుడు గారు ఏదైనా చేస్తే బాగుంటుంది. కొంచెం గందరగోళం ఉంది సార్. ఒకవేళ రేపు మళ్ళీ ప్రభుత్వాలు మారి అమరావతి ఇక్కడ కాదు అంటే కనుక మళ్ళీ ఏంటనేది ఒక అనుమానం ఉంది. అమరావతి రైతుల్లో కూడా ఒక అనుమానం ఉంది. ఏంటి అంటే ఇప్పుడు భూములు ఇచ్చాము, గతంలో ఇచ్చాము, మరి దానికి ఏమో రిటర్నబుల్ ఫ్లాట్స్ రాలేదు, మళ్ళీ భూసేకరణ అంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు కదిలేనా అన్నట్టుగా అలాగే అంటున్నారు. మరి జగన్ గారు వస్తే రేపు మళ్ళీ రాజధాని అక్కడ అంటారేమో. మళ్ళీ మనకేమో ఏది చేయాలో చేయకూడదని కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఉంటుందో రాజధాని, మళ్ళీ వెళ్ళిపోతుందా చంద్రబాబు నాయుడు ఇక్కడే అంటారు. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గెలిస్తే ఇక్కడే ఉంటది. ఓడిపోతే బట్టి మరి జగన్ గారు వచ్చి మళ్ళీ వైజాగ్ అంటాడు, మరి ఏమంటాడు, 3 రాజధానులు అంటాడు. అలాంటి విషయాలు చాలా ఉన్నాయండి మనుషుల్లో. వార్తల్లో కూడా చూసుంటారు, ఒక రైతు తన ఆవేదన వెళ్ళగక్కుతూ అక్కడే గుండెపోటు వచ్చి చనిపోయాడు కదా, చూసాం మేము. రైతు గుండెపోటు చచ్చిపోయాడు ఆయన కూడా అట్టాగే. ఇప్పుడు గతంలో భూమి తీసుకున్నారు, ఇప్పుడేమో రోడ్డు ఎక్స్టెన్షన్ కోసం ఇల్లు కూడా అడుగుతున్నారు. మరి ఏంటి గతంలో ఇచ్చిన వాటికి ఏంటి డైరెక్ట్ గా నారాయణ గారి ముందే అడిగారు ఆయన. మరి చూసుకుంటే ఈ విధానంలో క్లారిటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎక్కడో బూడి చేసిన వాగులు, రోడ్ల ఎక్స్టెన్షన్ లో బూడి చేసిన కాలువల్లో ఎందుకు ఇస్తున్నారు? అవి చేస్తారు, ఇట్లేదు కదా. అదే కదా మనకి ఇస్తే ఏమన్నా పనులు ఉంటాయి. మా ఊళ్ళకి అందరూ పనులు గిల్లు ఉంటాయి. చంద్రబాబు నాయుడు చేస్తాడు చంద్రబాబు నాయుడు వచ్చాడని అందరూ అనుకున్నాం. ఏది 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర పనులు సరిగ్గా మొదలవలేదు. ఓటర్ పని లేవు, టాపీ పని లేవు, ఏ పని కూడా లేదండి. పెద్దగా ప్లాట్లు కొంటున్నారు అంటున్నారు, కానీ కొంటమే కానీ పనులు ఎవరు చేయించుకోవట్లేదు. అలాగే జరుగుతుంది. మరి ఏం చేయాలో ఎప్పుడు నాయుడు గారు మరి ఎప్పుడు మనకి కొలుతారు. ఈ కరెంట్ బిల్లు ఒకటి. సంక్షేమ పథకాల్లో 1వ తారీఖు పెన్షన్, నిన్న 1వ తారీఖు పెన్షన్ గా ఇస్తున్నారు ఈ సచివాలయం స్టాఫ్. పింఛన్ బాగా ఇస్తున్నారండి, ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. అక్కడ ఇంటికాడ ఇచ్చారు చంద్రబాబు పొద్దున. విధానంలో చూస్తే మరి నెక్స్ట్ రేషన్ డిపోలో తీసుకుంటున్నారు. గతంలో వ్యాన్స్ వచ్చాయి కదా. లేదు, ఇప్పుడు డిపోలో తీసుకుంటున్నామండి. 2, 3వ ట్రిప్, 4వ ట్రిప్ ఇది. మేము డిపోకి వెళ్తున్నాం, పక్కనే అక్కడ డిపోలో వెళ్తే అక్కడ ఇబ్బంది లేదండి. జనం కూడా అంత ఉండలేదు. గ్యాస్ సిలిండర్లకి ఎన్నిటికి పడ్డాయి సార్ డబ్బులు? మాకు మేము ఇద్దరు భార్య భర్తలేనండి. మాకు ప్రతి సంవత్సరానికి 3 బండ్లు మాకు పడుతున్నాయి. మాకు డబ్బులు కూడా పడుతున్నాయి. మోడీ గారు డబ్బులు పడుతున్నాయి. ఒక బండ ఏదైనా తేడా వస్తే 2 నెలలు 3 నెలలు ఒకసారి కడుతున్నాం. కడమయ్యి మొత్తం మోడీ గారి డబ్బులే పడుతున్నాయి మనకి. సూపర్ 6 లో మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల మగవారికి ఏమైనా ఇబ్బంది ఉందంటారు? ఇబ్బందే సార్. బస్సులు కూడా ఈ ఆడవాళ్ళతో మనకి ఎక్కనివ్వట్లేదు. తెలియదు, ఎక్కడికి వెళ్ళాలంటే మనం వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కాల్సి అవుతుంది. మధ్యలో సీట్లు దొరకట్లేదు. మన బందరు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ ఆడవాళ్ళతో. ఇప్పుడు సూపర్ ఎక్స్ప్రెస్ అంటే 150 పల్లె వెళ్ళు అయితే ఏదో 70-80 రూపాయలు వెళ్తామని మనం అంటే ఈ ఆడవాళ్ళతో మనం బస్సులో ఎక్కడ మగవాళ్ళకి కొద్దిగా రిస్క్గానే ఉందండి. చాలా మంది ఇళ్ల స్థలాలకి అప్లై చేసుకుని వెయిట్ చేస్తున్నారు సార్. అదేమన్నా ముందుకు కదిలే అవకాశం ఉందంటారా? ఇళ్ల స్థలాల గురించి మనకు లేదండి. ఇళ్ల స్థలాలు చాలా మంది మా వాళ్ళు కూడా వచ్చినాయి కానీ కట్టుకున్నారు. ఊరు సేవలో మా అమ్మాయి వాళ్ళు వెళ్ళా ఇంక ఇంట్లోకి అక్కడే ఉంటున్నారు. ఇంకా పనులు ఏదైనా 2 లక్షల పనులు ఉందంట, ఇంకా చేయించుకునే వెళ్ళాలి. ఆ పథకం అప్పుడు వేసారు డబ్బులు, మళ్ళీ ఇప్పుడు ఏమీ రావట్లేదు. ఇస్తే మన ఇళ్లలోకి వెళ్దామని మా అమ్మాయిలు కూడా చూస్తున్నారు. ఇక్కడ నున్న దగ్గర ఇచ్చారు, నున్న అవతల మనకి మా అమ్మాయిలకి ఇల్లు. అది విషయం. చూసుకుంటే సార్ మరి ఎలా ఉంటుంది? ఒకసారి ఒక 10-15 ఏళ్ళు సమయం అడుగుతున్నారు ప్రభుత్వాల తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా. అప్పటి వరకు ఉంటేనే ఒక సుస్థిర పాలనలోనే మనం రాజధాని చూడగలం అంటున్నారు. మరి ఏమవుతుంది? పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తారా ఒకటే రాజధాని ఉండేటట్టుగా రేపు నెక్స్ట్ ఆ పార్లమెంట్లో? ఇదేనంటే డౌట్గా ఉంది అందరికి, ప్రతి వాడికి. మాకు కూడా ఇదే డౌట్ అండి. రాజధాని అవుద్దా లేదా? జగన్ గారు మళ్ళీ వస్తే మళ్ళీ రాజధాని 3 సార్లు అంటాడండి. నాకు గ్యారంటీగా ఆ మాట వాస్తవమే. 3 సార్లు రాజధాని ఇది మటుకు కుదరదు. ఇక్కడ ఒకసారి ఇక్కడ కుదిరితే 3 సార్లు అంటాడు.
నాయుడు గారు మళ్ళీ గెలిస్తే, మళ్ళీ ఒక 5 ఏళ్ళు గెలిస్తే అప్పుడు పక్క రాజధాని అవుద్దని అందరికీ నమ్మకం వస్తుంది.